హాయ్ ఫ్రెండ్స్, ఈ గ్రూప్ 2 గ్రాండ్ టెస్ట్ 2 పేపర్ ఇది. ఇంతవరకు మీరు వచ్చేసి రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ చూశారు. మనకి మెంటల్ ఎబిలిటీలో టోటల్గా 30 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో ఈ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 121 నుంచి 140 వరకు మీరు రీజనింగ్ విన్నారు ప్రీవియస్ వీడియోస్లో. ఇక్కడ వచ్చేసి మన అర్థమెటిక్లో ఏ సమ్స్ ఇస్తారు, ఎలా సాల్వ్ చేయాలి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 141 అంటే మొత్తం 150 క్వశ్చన్స్ ఉన్న పేపర్ మొత్తాన్ని మీకు రిలీజ్ చేసాం. అందులో అర్థమెటిక్ పార్ట్ వచ్చేసి ఈ 141 నుంచి 150 వరకు 10 సమ్స్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ 10 సమ్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. చూడండి, క్వశ్చన్ నెంబర్ 141. కొంత సొమ్ము చక్రవడ్డీ రేటులో 4 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. అదే చక్రవడ్డీ రేటులో ఆ సొమ్ము 8 రెట్లు అవటానికి ఎన్ని సంవత్సరముల పడుతుంది అని చెప్పి ఇచ్చారు. సో ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్డ్ ఎట్ సమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ 4 years. The number of years in which the amount becomes 8 times with the same rate of interest is అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇక్కడ కొంత సొమ్ము అంట 4 years 4 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. రెట్టింపు అవుతుంది అంటే 1 రూపీ 2 రూపీస్ అవుతుంది. 1 రూపీ 2 రూపీస్ అవుతుంది. అయితే అదే చక్రవడ్డీ రేటులో 8 రెట్లు అవ్వాలి అంటే 1 రూపీ వచ్చేసి 8 రూపీస్ అవ్వాలి. 1 రూపీ 2 రూపీస్ అవ్వటానికైతే 4 years సమయం పడుతుంది. ఈ 1 రూపీ 8 రూపీస్ అవ్వటానికి ఎంత సమయం పడుతుంది అని చెప్పి ఇచ్చారు. టాపిక్ వచ్చేసి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఈ విధంగా చేస్తాం. సో 1 రూపీ అనేది ఫస్ట్ డబల్ అయింది, 1 రూపీ వచ్చేసి డబల్ అయింది అంటే 2 రూపీస్ అయింది. ఎంత టైంలో అయింది? 4 yearsలో అయింది. సో 4 yearsలో అయింది. ఇక్కడి నుంచి ఇంకొక 4 years టైంలో 4 years టైంలో ఈ 2 రూపీస్ ఏమవుతుంది? మరలా డబల్ అవుతుంది అంటే 4 రూపీస్ అవుతుంది. అంటే ఎవ్రీ 4 yearsకి ఉన్న అమౌంట్ మొత్తం డబల్ అవుతుంది కాబట్టి సో ఈ 4 yearsలో 2 డబల్ అయి 4 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక 4 years తీసుకుంటే ఈ 4 రూపీస్ మరలా ఏమవుతుంది? డబల్ అవుతుంది అంటే 8 రూపీస్ అవుతుంది. అంటే ఫైనల్గా ఈ 1 రూపీ ఎంత అయింది అంటే 8 రూపీస్ అయింది. ఎంత టైంలో అంటే 4 + 4 + 4 12 yearsలో అయింది. సో ఆన్సర్ వచ్చేసి ఎంత అంటే 12 years. ఈ సెకండ్ ఆప్షన్ వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదేంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ కాబట్టి ఇలా చేస్తాం. ఇదే ప్రాబ్లం ఇన్ కేస్ బారు వడ్డీలో మీకు ఇస్తే ఎలా ఫాలో అవ్వాలి? బారు వడ్డీలు 5 ఇంపార్టెంట్. మనకు బారు వడ్డీలు ఇవ్వచ్చు ప్రాబ్లమ్స్, చక్రవడ్డీలు ఇవ్వచ్చు. బారు వడ్డీలో ఇస్తే అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ఇస్తే ఎలా చేస్తాం? 1 రూపీ డబల్ అయింది, 2 రూపీస్ అయింది. 1 రూపీ 2 రూపీస్ అయింది అంటే ఎంత పెరిగినట్టు అంటే 1 రూపీ పెరిగినట్టు. ఎంత టైంలో అంటే 4 yearsలో అని ఇచ్చారు. ఈసారి అదే 1 రూపీ 8 times అవ్వాలి అంటే 8 రూపీస్ అవ్వాలి. అంటే ఎంత పెరగాలి? 7 రూపీస్ పెరగాలి. 1 రూపీ 8 రూపీస్ అవ్వాలి అంటే 7 రూపీస్ పెరగాలి. ఎంత టైం పడుతుంది? 1 రూపీకి 4 years పడితే 7కి ఎంత పడుతుందండి? 7 4s are 28 years పడుతుంది. సో ఆన్సర్ 28. ఎప్పుడు? ప్రాబ్లం బారు వడ్డీ ఇస్తే. సో బారు వడ్డీ ఇస్తే
ఆన్సర్ ఎంత? 28 years. ఇది చక్రవడ్డీ కాబట్టి ఆన్సర్ ఎంత? 12 years. అంటే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బారు వడ్డీ ఇస్తే ఇలా ప్రాబ్లం చేయొచ్చు అని, కానీ ఇచ్చింది చక్రవడ్డీ కాబట్టి మన ఆన్సర్ ఎంత? 12 years అనమాట. ఓకే, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ప్రీవియస్ చాలా ఎగ్జామినేషన్స్లో ఈ సమ్స్ ఇచ్చారు. సో చక్రవడ్డీ, బారు వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఇటువంటి సమ్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. గమనించండి, బారు వడ్డీ అయితే ఇలా చేస్తాం, చక్రవడ్డీ అయితే ఇలా చేస్తాం. సో బారు వడ్డీ ఓన్లీ వడ్డీ మాత్రమే వస్తూ ఉంటుంది కాబట్టి ఈ అమౌంట్ 8 times అవ్వటానికి 28 years టైం పట్టింది. చక్రవడ్డీ అంటే ఏంటి? అసలుకి వచ్చే వడ్డీ. సో నెక్స్ట్ ఇయర్ అసలుకి వడ్డీ వచ్చి ఈ వడ్డీకి మరలా వస్తుంది. ఆ నెక్స్ట్ ఇయర్ మరలా వడ్డీకి వడ్డీ, అంటే ఇలా అసలుకి వచ్చే వడ్డీకి మరలా వడ్డీలు వస్తూ ఉంటాయి కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ రేట్లు అవుతుంది. సో కాబట్టి వేరియేషన్ ఎంత? దాదాపుగా 16 years వచ్చింది. ఏది? బారు వడ్డీ, చక్రవడ్డీ. సో ఈ ప్రాబ్లంకి ఆన్సర్ వచ్చేసి ఎంత అంటే 12 years. 1 rupee డబల్ అయింది, 2 rupees అయింది 4 yearsలో. ఇంకో 4 yearsలో 2 డబల్ అయి 4 rupees అవుతుంది. ఇంకో 4 yearsలో 4 డబల్ అయి 8 rupees అవుతుంది. ఫైనల్గా కావాల్సిన 1 rupee 8 times 8 rupees అవ్వటానికి 4 + 4 + 4 ఎంత? 12 years టైం పట్టింది. సో ఆన్సర్ వచ్చేసి ఈ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇలా చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం. ఇది నెంబర్ సిస్టమ్, సంఖ్యామానం నుంచి ఈ ప్రాబ్లం ఇచ్చారు. ఒక ప్రదేశంలో 40 మంది వ్యక్తులు 40 పెట్టెలు కలవు అన్నారు. మొదటి ప్రతి పెట్టె యందు ఒక యాపిల్ పండును ఉంచెను. రెండవ వ్యక్తి ప్రతి రెండవ పెట్టె యందు 2 యాపిల్ పండ్లు వంతున ఉంచెను. మూడవ వ్యక్తి ప్రతి మూడవ పెట్టె యందు 3 యాపిల్ పండ్ల వంతున ఉంచెను. ఆ విధంగా 40వ పెట్టె యందు గల మొత్తం యాపిల్ పండ్లు ఎన్ని అని చెప్పి ఇచ్చారు. సో సంఖ్యామానం, నెంబర్ సిస్టమ్ టాపిక్ ఇది డిఫరెంట్గా ఈ ప్రాబ్లం ఇచ్చారు ఎగ్జామినేషన్స్లో. మన సిలబస్లో ఏంటంటే సంఖ్యలు ఉంటాయి, డివిజిబిలిటీ భాజనీయత ఉంటుంది, అలానే స్క్వేర్స్ వర్గాలు ఉంటాయి, ఎల్సిఎం కాసాగులు ఉంటాయి. కానీ ఎగ్జామినేషన్లో ఇలా డిఫరెంట్గా ఇలా ఇచ్చారు నెంబర్ సిస్టమ్ నుంచి అనమాట. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఒక 40 మంది వ్యక్తులు ఉన్నారు. మొదటి వ్యక్తి మొదటి వ్యక్తి, రెండో వ్యక్తి, మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి, 5, 6 అలా 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 మొత్తం 40 మంది. సో మొత్తం వచ్చేసి ఒక 40 మంది వ్యక్తులు ఉన్నారంట. అలానే ఇలా మొదటి బాక్సు, రెండవ బాక్సు, మూడవ బాక్సు, నాలుగవ బాక్సు, 5వ బాక్సు, 6, నెక్స్ట్ 7, 8 ఈ విధంగా వచ్చేసి ఒక 40 బాక్సులు ఉన్నాయంట. ఓకేనా? 1వ బాక్సు, 2, 3, 4, 5, 6, 7 ఈ విధంగా 40 బాక్సులు ఉన్నాయి. అయితే మొదటి వ్యక్తి ప్రతి మొదటి బాక్సులో ఒక్కొక్క యాపిల్ పండుని ఉంచుకుంటా వెళ్ళాడు. నెక్స్ట్ రెండవ వ్యక్తి ప్రతి రెండవ పెట్టె యందు 2 యాపిల్ పండ్లు ఉంచుకుంటా వెళ్ళాడు. గమనించండి, రెండవ వ్యక్తి రెండవ బాక్స్ 2 యాపిల్ పండ్లు, 4లో 2 యాపిల్ పండ్లు, 6లో 2 అలా అలా యాపిల్ ఉంచుకుంటా వెళ్ళాడు. నెక్స్ట్ మూడో వ్యక్తి వచ్చేసి తన ప్రతి మూడవ పెట్టె యందు 3 యాపిల్ పండ్లు ఉంచుకుంటా వెళ్ళాడు. నాలుగో వ్యక్తి ప్రతి 4వ పెట్టె యందు 4 యాపిల్ పండ్లు ఉంచుకుంటా వెళ్ళాడు. అయితే 40 మంది ఆ విధంగా యాపిల్ పండ్లు మొత్తం బాక్సుల్లో పెట్టుకుంటా వెళితే
ఈ 40వ బాక్స్లో టోటల్గా ఎన్ని యాపిల్ పండ్లు ఉంటాయి అనేది ప్రాబ్లం అనమాట. గమనించండి, ఇక్కడ ఏంటంటే 40వ పేట్లో ఎన్ని యాపిల్ పండ్లు ఉంటాయి అని చెప్పి ఇచ్చారు. అంటే ఒకటో వ్యక్తి ప్రతి బాక్స్లో యాపిల్ పండ్లు ఉంచాడు కాబట్టి 40వ పేట్లో అతను కూడా ఒక యాపిల్ పండు ఉంచుతాడు. రెండో వ్యక్తి ప్రతి రెండో బాక్స్ యందు యాపిల్ ఉంచాడు కాబట్టి 40ని 2 నిశ్శేషంగా భాగిస్తుంది కాబట్టి రెండో వ్యక్తి కూడా ఇందులో 2 యాపిల్ పండ్లు ఉంచుతాడు. నెక్స్ట్ మూడో వ్యక్తి 3లో 6లో 9లో 12లో 15లో అంటే 3 యొక్క గుణిజాలు మల్టిపుల్స్ మొత్తంలో యాపిల్ పండ్లు ఉంచుతా వెళ్ళాడు. 40ని 3 నిశ్శేషంగా భాగిస్తుందా అంటే భాగించదు. కాబట్టి మూడో వ్యక్తి 40వ బాక్సులో యాపిల్ పండ్లు ఏమి ఉంచాడు. నెక్స్ట్ నాలుగో వ్యక్తి 40ని 4 భాగిస్తుంది కాబట్టి అతను అందులో 4 యాపిల్ పండ్లు ఉంచుతాడు. ఐదో వ్యక్తి 40ని 5 భాగిస్తుంది కాబట్టి 5 యాపిల్ పండ్లు ఉంచుతాడు. 6 40ని భాగించదు, 7 భాగించదు, 8 5 సార్లు భాగిస్తుంది. సో 8దో వ్యక్తి 8 యాపిల్ పండ్లు. గమనించండి, ఇక్కడ వచ్చేవన్నీ ఏంటి? 40 యొక్క కారణాంకాలు, 40 యొక్క ఫ్యాక్టర్స్. 40ని భాగించే సంఖ్యలన్నీ కలిపితే వచ్చేదే మన ఆన్సర్. మీకు అర్థమవుతుందా? 40ని ఏ సంఖ్యలు భాగిస్తాయి? 1 భాగిస్తుంది, 2 భాగిస్తుంది, నెక్స్ట్ 4 భాగిస్తుంది, నెక్స్ట్ 5 భాగిస్తుంది, నెక్స్ట్ 8 భాగిస్తుంది, నెక్స్ట్ 10 భాగిస్తుంది, నెక్స్ట్ 20 భాగిస్తుంది, 40 భాగిస్తుంది. అంటే 40ని భాగించే సంఖ్యల మొత్తాన్ని ఏమంటాం? 40 యొక్క కారణాంకాలు అని చెప్పేసి అంటాం. ఈ కారణాంకాలు మొత్తం కలిపితే ఎంతైతే వస్తుందో అదే మన ఆన్సర్. సో 1 + 2, 3 + 4, 7 + 5, 12 + 8, 20 + 10, 30 + 20, 50 + 40 ఎంత? 90. ఒకసారి మనం గమనించామనుకోండి, ఆప్షన్స్లో 90 ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 90. గమనించండి, 40వ బాక్స్ నందు ఎన్ని యాపిల్ పండ్లు ఉన్నాయి అంటే 40ని ఏ సంఖ్యలైతే నిశ్శేషంగా భాగిస్తాయో, అంటే 40 యొక్క కారణాంకాలు ఏవైతే ఉంటాయో ఆ కారణాంకాలు మొత్తాన్ని కలిపితే వచ్చేదే మన ఆన్సర్. సో ఎగ్జామ్లో ఇలా ఇచ్చారు, 20వ బాక్స్ నందు ఎన్ని యాపిల్ పండ్లు ఉంటాయి అడిగితే 20 యొక్క ఫ్యాక్టర్స్ కారణాంకాలు. 20ని 1 భాగిస్తుంది, 2 భాగిస్తుంది, 4 భాగిస్తుంది, 5 భాగిస్తుంది, 10 భాగిస్తుంది, 20 భాగిస్తుంది. అప్పుడు ఆన్సర్ ఎంత? 20 + 10 30, 35, 39, 41 + 1 ఎంత? 42 ఆన్సర్ అవుతుంది. సపోజ్ 25వ బాక్స్లో ఎన్ని ఉన్నాయంటే 25ని 1 భాగిస్తుంది, 5 భాగిస్తుంది, 25 మాత్రమే భాగిస్తుంది. అప్పుడు ఆన్సర్ ఎంత అండి అంటే 31. సో ఏ బాక్స్లో ఎన్ని యాపిల్ పండ్లు ఉన్నాయి కావాలి అన్నప్పుడు ఆ సంఖ్య యొక్క కారణాంకాలు మొత్తాన్ని కలిపితే వచ్చేదే మన ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? సో ప్రాబ్లంకి ఆన్సర్ వచ్చేసి ఎంత అంటే వీటి మొత్తాన్ని కలిపితే 90 వస్తుంది కాబట్టి ఆన్సర్ ఎంత? 90. సో ఫస్ట్ ఆప్షన్ 90 అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. సో 143 ఒక పట్టణంలోని 4 ప్రదేశాలలోని 4 ట్రాఫిక్ సిగ్నల్స్లు ఒక్కొక్కటి ప్రతి 10, 15, 25, 50 సెకండ్ల ఒకసారి మారుచుండెను. అవి 4 కలిసి ఒకేసారి ఉదయం 9:30 మారిన మరల ఎప్పుడు ఆ 4 కలిసి ఒకేసారి మారును
అని చెప్పి ఇచ్చారు. ఓకేనా, ఒకసారి చూడండి. ఒక 4 ప్లేసెస్. ఈ టాపిక్ ఏంటంటే నెంబర్ సిస్టమ్, సంఖ్యామానంలో కాసాగు గాసాబా, ఎల్సిఎం హెచ్సిఎఫ్ టాపిక్ నుండి ఇచ్చిన ప్రాబ్లం అన్నమాట ఇది. ఓకేనా, సో ఆ ప్రాబ్లం అన్నమాట ఇది. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 4 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయంట. ఇలా తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1, ఫోర్త్ 1. ఒక నగరంలో 4 చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. ఈ విధంగా ఈ ఫస్ట్ 1 వచ్చేసి చిన్న ప్రాబ్లంలో ప్రతి 10, 15, 25, 50 ఇచ్చారు. సో మొదటి ట్రాఫిక్ సిగ్నల్ అంట 10 సెకండ్స్ అప్పుడు, తర్వాత 20 సెకండ్స్ అప్పుడు, నెక్స్ట్ 30 సెకండ్స్ అప్పుడు, 40 సెకండ్స్ అప్పుడు, 50, 60 అలా 10 సెకండ్స్కి చేంజ్ అవుతూ ఉంది. రెండవదంట ప్రతి 15 సెకండ్లకి, అంటే 15 అప్పుడు, 30 సెకండ్స్ అప్పుడు, 45 అప్పుడు, 60 అప్పుడు చేంజ్ అవుతూ ఉంది. థర్డ్ 1 అంట ప్రతి 25 సెకండ్స్. ఇదంట 10 ఇచ్చారు, 15 ఇచ్చారు, 25 ఇచ్చారు, 50 ఇచ్చారు. అంటే ఇది 25 సెకండ్స్ అప్పుడు, తర్వాత 50 అప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఫోర్త్ 1 అంట 50 సెకండ్లప్పుడు, మరలా 100 అప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. మనం గమనిస్తే 30 సెకండ్స్ అప్పుడు ఫస్ట్ 1, థర్డ్ 1 ఒకేసారి చేంజ్ అవుతాయి. నెక్స్ట్ 50 సెకండ్స్ అప్పుడు ఫస్ట్ 1, థర్డ్ 1, ఫోర్త్ 1 కలిసి ఒకేసారి చేంజ్ అవుతూ వస్తాయి. 60 అప్పుడు ఫస్ట్ 1, సెకండ్ 1 కలిసి చేంజ్ అవుతూ వస్తాయి. అలాగా ఏదో సందర్భంలో ఈ 4 కలిసి కూడా ఒకేసారి చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రాబ్లంలో ఏమని చెప్పి ఇచ్చారంటే ఈ 4 కలిసి ఒకేసారి ఉదయం 9:30కి చేంజ్ అయినాయి అంట. ఓకేనా, అంటే మార్నింగ్ 9:30, 9:30, 9:30కి చేంజ్ అయినాయి ఒకేసారి. మరలా ఎప్పుడు చేంజ్ అవుతాయి అంటే ఏం చేస్తారు, ఈ 4 నెంబర్స్కి ఎల్సిఎం కాసాగి ఎంతో తీసుకోవాలి. సో 10కి, 15కి, 25కి, 50కి కాసాగు ఎల్సిఎం తీసుకున్నాం. చెప్పుకున్నాం ప్రీవియస్. సింపుల్గా కొన్ని నెంబర్స్కి కాసాగు ఎలా వస్తుంది అంటే ఈ ఉన్న సంఖ్యలలో హైయెస్ట్ నెంబర్ తీసుకుంటాం. హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 50. ఓకే, 50. ఈ హైయెస్ట్ నెంబర్ని అన్ని సంఖ్యలు నిశ్శేషంగా భాగించాలి. 50ని 10 భాగిస్తుంది, కానీ 15 భాగిస్తుందా లేదండి. అప్పుడేం చేస్తాం, 50ని డబల్ చేస్తాం. ఎంత 100 అవుతుంది. 100ని 10 డివైడ్ చేస్తుంది, 10 భాగిస్తుంది. 15 భాగిస్తుందా, భాగించదు. నెక్స్ట్ 50ని ట్రిపుల్ చేస్తాం 3 రెట్లు, అంటే ఎంత 150. 150ని 10 భాగిస్తుంది, 15 భాగిస్తుంది, 25 భాగిస్తుంది, 50 భాగిస్తుంది. ఇచ్చిన అన్ని సంఖ్యల చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది కాబట్టి వాటి యొక్క కాసాగు ఎంత అంటే 150 అవుతుంది. అంటే ప్రతి 150 సెకండ్స్కి ఒకసారి అన్నీ కలిసి ఒకేసారి చేంజ్ అవుతూ ఉంటాయి. గమనించండి, 150 సెకండ్లు అంటే అంత 2 నిమిషాల 30 సెకండ్స్. అంటే 9:30కి ఒకసారి చేంజ్ అయినాయి, తర్వాత మరలా ఒకేసారి 4 కలిసి ఎప్పుడు చేంజ్ అవుతాయంటే 2 నిమిషాల 30 సెకండ్లకి. 150 సెకండ్లు అంటే 60 సెకండ్స్ 1 నిమిషం కాబట్టి 2 నిమిషాల 30 సెకండ్స్ అంటే 9 గంటల 32 నిమిషాల 30 సెకండ్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్స్ గమనిస్తే 9 గంటల 32 నిమిషాల 30 సెకండ్స్
సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. సో ప్రాబ్లంకి సింపుల్గా ఆన్సర్ ఎంత అంటే 10, 15, 25, 50కి ఎల్సిఎం అంటే కాసాగు అని చెప్పేసి అంటాం. ఎంత అంటే 150. 150 సెకండ్స్ అంటే 2 నిమిషాల 30 సెకండ్స్. 2 నిమిషం 30 సెకండ్స్ కాబట్టి 9:30 తర్వాత ఎప్పుడు మారుతాయి? 9 గంటల 30 నిమిషాలు ప్లస్ 2 నిమిషాల 30 సెకండ్స్ కాబట్టి 9 గంటల 32 నిమిషాల 30 సెకండ్లు అనేది మన ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. సో ప్రాబ్లం సింపుల్గా ఏంటంటే ఇచ్చిన సమ్స్కి ఇచ్చిన నెంబర్స్కి కాసాకి ఎంత కనుక్కోవడం మన ఆన్సర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్. ఇది 144 ప్రాబ్లం నంబర్. టైమ్ అండ్ డిస్టెన్స్ కాలము దూరంలో నుంచి ప్రాబ్లం ఇచ్చారండి. చూస్తే ఒక రైలు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే తన గమ్యాన్ని 11 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది. కానీ గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే అది గమ్యాన్ని 5 నిమిషాలు మాత్రమే ఆలస్యంగా చేరుకుంటుంది. అప్పుడు రైలు ప్రయాణించిన దూరం కిలోమీటర్లలో ఎంత అని చెప్పి ఇచ్చారు. సో ఇఫ్ ఏ ట్రైన్ రన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 km/h రీచెస్ ఇట్స్ డెస్టినేషన్ లేట్ బై 11 minutes అన్నారు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ రన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 50 km/h it is late by 5 minutes only. Then the distance traveled by the train in kilometers is అని చెప్పి ఇచ్చారు. ఒకసారి చూడండి. ట్రైన్ అంట 40 వేగంతో వెళితే అంట 11 నిమిషాలు ఆలస్యంగా గమ్యస్థానాన్ని చేరుకుంటుంది అంట. కానీ 50 వేగంతో వెళితే అంట 5 నిమిషాలు మాత్రమే ఆలస్యంగా చేరుకుంటుందంట. అయితే రైలు ప్రయాణించిన దూరం ఎంత అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఒక రైలు ఒకటి ఉంది. సో రైలు ఒకటి ఉంది. ఈ రైలు అంట 40 వేగంతో వెళ్ళింది. సో వేరే స్టేషన్కి లేట్గా వెళ్ళింది. ఎంత లేట్ అంటే 11 minutes లేట్గా వెళ్ళింది. అదే కనుక ఈ ట్రైన్ వచ్చేసి 50 వేగంతో వెళితే అంట ఎంత 5 minutes లేట్గా వెళ్తుందంట. గమనించండి, 40 స్పీడ్తో వెళితే 11 minutes లేట్, 50 స్పీడ్తో వెళితే 5 minutes లేట్. ఇక్కడ ఏమని ఇచ్చారు? కాలంలో డిఫరెన్స్ తేడా ఇచ్చారు. ఓకేనా? అంటే ఈ మొదటి కాలానికి రెండవ కాలానికి మధ్య మనం ఏం తీసుకోవాలి? డిఫరెన్స్ తీసుకోవాలి. తేడా ఎంత తీసుకోవాలి? అర్థమవుతుందా? ఈ ఫస్ట్ ట్రైను ఈ స్పీడ్తో వెళ్తే ఇంత లేట్ అయింది, ఈ ట్రైను ఈ స్పీడ్తో వెళ్తే ఇంత లేట్ అయింది. ఓకేనా? అంటే మనకి ప్రాబ్లం ఏం చూపిస్తుందంటే ఈ రెంటి యొక్క కాలాల మధ్య భేదాన్ని చూపిస్తుంది. గమనించండి, ట్రైన్ ఖచ్చితంగా రీచ్ అవ్వాల్సిన టైము 9 అనుకోండి. సో ఫస్ట్ ఏమైంది? 11 minutes లేట్ అయింది. అంటే 9 గంటల 11 నిమిషాలు రీచ్ అయింది స్టేషన్కి. సెకండే స్పీడ్ పెంచింది. 50 స్పీడ్తో వెళ్తే 5 minutes లేట్ అయింది. 9కి వెళ్ళాల్సింది 9 గంటల 5 నిమిషాలకి మాత్రమే రీచ్ అయింది. సో ఈ రెండు టైమింగ్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి అంటే 6 నిమిషాలు. గుర్తుంచుకోండి, డిఫరెన్స్ ఎంత? 6 నిమిషాలు. కాబట్టి మొదటి కాలానికి రెండవ కాలానికి డిఫరెన్స్ ఎంత అంటే 6 నిమిషాలు. సో కాలానికి ఫార్ములా ఏంటండి? దూరము బై వేగం. సో టైం డిఫరెన్స్ ఇచ్చారు. టైం ఫార్ములా ఏంటి?
డిస్టెన్స్ బై స్పీడ్. కాబట్టి దూరము బై వేగం మైనస్ దూరము బై వేగం ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి అంటే 6 నిమిషాలు. ఇప్పుడు ఏం కావాలి? రైలు ఎంత దూరం ప్రయాణించిందో కావాలి. రైలు ఎక్స్ కిలోమీటర్స్ ప్రయాణించింది అనుకోండి, దూరం ఎంత ఎక్స్ బై మొదటి వేగం ఎంత 40 మైనస్ దూరం ఎంత ఎక్స్ బై రెండో వేగం ఎంత అండి అంటే 50 ఈజ్ ఈక్వల్ టు 6 నిమిషాలని 6/60 గంటలుగా తీసుకుంటాం. ఎందుకంటే డిస్టెన్స్ ఎందులో ఉంది? కిలోమీటర్స్ అనుకుందాం. రైలు ప్రయాణం చేసిన దూరం కిలోమీటర్లలో కాబట్టి ఎక్స్ ఏంటి అంటే కిలోమీటర్లు. వేగం ఎలా ఇచ్చారు? 40 కిలోమీటర్లు పర్ అవరు 50 కిలోమీటర్లు పర్ అవర్ ఇచ్చారు. అంటే దూరం అనేది కిలోమీటర్లో ఉంది, వేగం అనేది కిలోమీటర్లు పర్ అవర్లో ఉంది. అప్పుడు కాలం ఎందులో ఉండాలి? గంటల్లో ఉండాలి. ఓకేనా? సో ప్రాబ్లం చేయాలంటే దూరం అనేది కిలోమీటర్లలో ఉంటే, వేగం అనేది కిలోమీటర్లు పర్ అవర్లో ఉంటే, కాలం కూడా అవర్స్లో ఉండాలి. కాబట్టి 6 నిమిషాలని 6/60 గంటలుగా తీసుకుంటాం అన్నమాట. 40/50 కాసాగి ఎంత అంటే 200లో 45 సార్లు 5x 50 4 సార్లు 4x డిఫరెన్స్ ఎంత ఎంత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/10. 0 0 క్యాన్సిల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 20. సో రైలు ఎంత దూరం ప్రయాణం చేసింది కిలోమీటర్లు అంటే 20 కిలోమీటర్స్. మన ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ 4th ఆప్షన్ అవుతుంది. మీరు ఏం గమనించాలంటే మొదటి కాలానికి రెండో కాలానికి మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలి. సో 11 నిమిషాలు లేట్ అయింది, 5 నిమిషాలు లేట్ అయింది కాబట్టి 11 - 5 ఎంత 6. సో మొదటి కాలం మైనస్ రెండో కాలం ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 6 నిమిషాలు. కాలానికి ఫార్ములా ఏంటి? దూరము బై వేగం, దూరము బై వేగం ఈజ్ ఈక్వల్ ఎంత 6 నిమిషాలని గంటల్లో మార్చాం. 6/60 గంటలు సాల్వ్ చేసాం. ఎక్స్ వాల్యూ ఎంత 20. సో ఆన్సర్ ఎంత 20. 4th ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ కాలము దూరం నుంచి ఇచ్చే ప్రాబ్లం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్. సో టైం అండ్ వర్క్ కాలము మరియు పని నుండి నెక్స్ట్ ప్రాబ్లం ఇచ్చారు. ఏ మరియు బీలు ఒక పనిని 15 మరియు 12 రోజుల్లో పూర్తి చేస్తారు. ఏ పనిని ప్రారంభించిన కొన్ని రోజుల తరువాత బి పనిలో చేరెను మరియు వారు కలిసి మిగిలిన పనిని 4 రోజులలో పూర్తి చేసినట్లయితే ఎన్ని రోజుల తర్వాత బి పనిలో చేరెను అని చెప్పి ఇచ్చారు. గమనించండి, ఇక్కడ ఏ మరియు బి ఇద్దరు యొక్క కెపాసిటీ ఇచ్చారు. ఏ ఒక్కడే పని చేస్తే పని మొత్తాన్ని 15 రోజుల్లో చేస్తాడు. బి ఒక్కడే పని చేస్తే ఆ పని మొత్తాన్ని 12 రోజుల్లో చేస్తారు. అయితే ఏ అనే వ్యక్తి పని ప్రారంభించి కొన్ని రోజులు చేశాడు. చేసిన తరువాత బి అనే వ్యక్తి వచ్చి ఆ పనిలో ఏతో చేరాడు. అయితే ఇద్దరు కలిసి పనిచేశారు. 4 రోజుల్లో పని మొత్తం అయిపోయిందంట. కావాల్సిన ఆన్సర్ ఏంటంటే మనకి, సో ఎన్ని రోజుల తర్వాత బి పనిలో చేరాడు. ఏ ఎక్స్ రోజులు చేసిన తర్వాత బి పనిలో చేశాడు. గమనించండి. సో ఇక్కడ ఏబి ఏ బి ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఏ అనే వ్యక్తి పని మొత్తాన్ని 15 రోజుల్లో చేస్తాడు. బి ఒక్కడే పని మొత్తాన్ని 12 డేస్లో చేస్తాడు. ఓకేనా? ఫస్ట్
ఏ అనే వ్యక్తి పని ప్రారంభించాడు. సో ఏ పని స్టార్ట్ చేశాడు, ఎక్స్ రోజులు చేశాడు. చేసిన తర్వాత బి వచ్చాడు, ఏతో కలిశాడు. బి వచ్చేసి ఏతో కలిశాడు. ఇద్దరు కలిసి 4 days పనిచేశాడు. అంటే మీనింగ్ ఏంటి, ఏ అనే వ్యక్తి ఎక్స్ రోజులు చేసిన తర్వాత బితో కలిసి ఇంకొక 4 days చేశాడు. బి మాత్రం ఓన్లీ 4 days. సో ఇక్కడ ఏంటి, ఏ అనే వ్యక్తి ఎక్స్ ప్లస్ 4 days పని చేస్తే బి అనే వ్యక్తి మాత్రం ఓన్లీ 4 days పని చేశాడు. సో ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఎక్స్ ప్లస్ 4 daysలో ఎంత పని చేస్తాడు, పని మొత్తాన్ని 15 రోజుల్లో చేస్తాడు. కాబట్టి ఒక రోజులో 1/15 పని చేస్తాడు, 2 రోజుల్లో 2/15, 3 రోజుల్లో 3/15 చేస్తాడు. సో ఎక్స్ ప్లస్ 4 రోజులు ఏం చేస్తాడు, ఎక్స్ ప్లస్ 4/15 పని చేస్తాడు. బి అనే వ్యక్తి 4 daysలో 4/12 పని చేస్తాడు. ఏ చేసిన పని ప్లస్ బి చేసిన పని కలిపితే ఎంత, జరగవలసిన ఒక పని అన్నమాట. సో బి అనే వ్యక్తి ఎప్పుడు పనిలో చేరాడు ఏతో అంటే ఏ ఎక్స్ రోజులు చేసిన తర్వాత చేరాడు. ఇప్పుడు ఏం కావాలి మనకి, ఎక్స్ వాల్యూ వస్తే ఆన్సర్ వచ్చినట్లే. 4 1 time 3 time 1 minus 1/3 ఎంత, 2/3. కాబట్టి ఎక్స్ ప్లస్ 4/15 ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి ఎంత, 1 minus 1/3 అంటే 2/3 అవుతుంది. 5 times ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 5 2s are ఎంత అంటే 10. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 6. అంటే ఏ ఎక్స్ రోజులు చేసిన తర్వాత బి పనిలో చేరాడు. కాబట్టి ప్రాబ్లం ఏంటంటే ఎన్ని రోజుల తర్వాత బి పనిలో చేరిన అంటే ఎన్ని రోజుల తర్వాత, ఎక్స్ డేస్ తర్వాత. ఎక్స్ ఎంత వచ్చింది, 6. ఆన్సర్ వచ్చేసి ఎంత అంటే 6 days అండి. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది కాలము పని నుంచి ప్రాబ్లం అన్నమాట ఇది. ఓకేనా. నెక్స్ట్ వన్, సో ప్రాబ్లం నెంబర్ 146 అండి. రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం నుండి ప్రాబ్లం ఇచ్చారు. ఏంటంటే 10 పుస్తకాల ఖరీదు 27 పెన్నుల ఖరీదుకి సమానం. 16 పెన్నుల ఖరీదు 5 బ్యాగుల ఖరీదుకి సమానం. నెక్స్ట్ 9 బ్యాగుల ఖరీదు అంట 5 కుర్చీల ఖరీదుకి సమానం అంట. ఒక కుర్చీ ఖరీదు 480 అయితే ఒక పుస్తకం ఖరీదు ఎంత అని చెప్పి ఇచ్చారు. గమనించండి, 10 పుస్తకాల ఖరీదంట 27 పెన్నుల ఖరీదుకి సమానం. రాసుకుందాం. ఇప్పుడు ఏంటంటే 10 పుస్తకాలు ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 27 పెన్నులు, అదే ఇచ్చాడు. తర్వాత 16 పెన్నుల ఖరీదంట 5 బ్యాగులు, అంటే 16 పెన్నులు ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5 బ్యాగుల ఖరీదుకి సమానం. నెక్స్ట్ 9 బ్యాగుల ఖరీదు, అంటే 9 బ్యాగుల ఖరీదు అంట 5 కుర్చీల ఖరీదుకి సమానం అంట. ఒక కుర్చీ 480 అయితే ఒక పుస్తకం ఎంత అని చెప్పి ఇచ్చారు. ఓకేనా. కంపారిజన్ పోల్చుకుంటా వచ్చారు. ప్రొసీజర్ అయితే చాలా లెంతీగా ఉంటుంది. ఒక కుర్చీ 480 అయితే దీని ద్వారా 5 కుర్చీలు ఎంత, 2400 రూపీస్ అవుతుంది. ఈ వాల్యూ మొత్తం 9 బ్యాగ్స్ కాస్ట్కి ఈక్వల్. దీన్ని బేస్ చేసుకొని 5 బ్యాగ్స్ ఎంత కనుక్కోవాలి. ఈ కాస్ట్ మొత్తం 15 పెన్కి ఈక్వల్. దీన్ని బేస్ చేసుకొని
27 పెన్స్ ఎంత కనుక్కోవాలి. ఈ కాస్ట్ మొత్తం బుక్స్ 10 బుక్స్కి ఈక్వల్ కనుక్కోవాలి. ఇలా చేసుకుంటే టైం టేకెన్. సింపుల్గా ఏం చేయొచ్చు అంటే 1 చైర్ కుర్చీ వచ్చేసి 480 కాబట్టి 480 ఇంటూ ఈ 5/9 సో 5/9 తీసుకుంటాం ఇంటూ ఈ 5/16 తీసుకుంటాం ఇంటూ 27/10 తీసుకుంటే డైరెక్ట్గా ఏమొస్తుంది, ఈచ్ బుక్ పుస్తకం ఖరీదు ఎంత వచ్చేస్తుంది. ఓకేనా. ఈ 480 ఇంటూ ఈ 5/9 ఇంటూ 5/16 ఇంటూ 27/10 వేస్తే డైరెక్ట్గా ఈచ్ బుక్ కాస్ట్ ఎంత చేద్దాం. ఫస్ట్ చేస్తే 0 0 క్యాన్సిల్, 16 3 టైమ్స్ క్యాన్సిల్, 9 3 టైమ్స్ క్యాన్సిల్. ఓకేనా. ఆన్సర్ 3 ఇంటూ 5 15 ఇంటూ 5 75 ఇంటూ 3 ఎంత 225. ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ అవుతుంది. ఓకేనా. 225 ఆన్సర్ 4th ఆప్షన్ అవుతుంది. గమనించండి, ఇదే ప్రాబ్లం ఎలా అడగవచ్చు. ఓకేనా, ఇలా అడగవచ్చు. సపోజ్ అడిగింది ఏంటి, బుక్ కదా, 225 వచ్చింది. అలా కాదు, ఈచ్ పెన్ ఎంత అడగవచ్చు. ఈచ్ పెన్ ఎంత అడిగితే మనం ఓన్లీ ఇంతవరకు తీసుకోవాలి. అప్పుడు మనకి పెన్ కాస్ట్ ఎంత వస్తుంది. పెన్ అడిగితే పెన్ వరకు తీసుకోవాలి. అలా కాదు, ఈచ్ బ్యాగ్ ఎంత అడిగితే ఓన్లీ మనం బ్యాగ్ వరకు తీసుకుంటాం. గమనించండి, బ్యాగ్ అడిగితే ఏమన్నా బ్యాగ్ వరకు మన ఆన్సర్, పెన్ అడిగితే ఏమన్నా పెన్ వరకు మన ఆన్సర్. అడిగింది బుక్ కాబట్టి చివరిదాకా వేయాలి, అది మన ఆన్సర్ అవుతుంది. ఎగ్జామినేషన్లో మనకి ఇచ్చిన ఈ 3 వస్తువుల్లో ఏ వస్తువు కాస్ట్ ఎంత అడిగినా కూడా మనం కనుక్కోవచ్చు ఈ విధంగా అనమాట. ఓకేనా. సో ప్రాబ్లంలో అడిగింది ఏంటంటే ఈచ్ బుక్ కాబట్టి ఆన్సర్ ఎంత 225 రైట్ ఆన్సర్ అవుతుంది. అదే బ్యాగ్ ఎంత అడిగితే బ్యాగ్ వరకే చేస్తాం. పెన్ ఎంత, పెన్ను వరకు. అడిగింది బుక్ ఎంత, ఆన్సర్ బుక్ వరకు వేస్తాం. సో ఆన్సర్ ఎంత 225 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, యావరేజెస్ సగటు లేదా సరాసరి నుండి ప్రాబ్లం అండి. 5 వరుస సరి సంఖ్యల సగటు 78 అయితే అందులో గరిష్ట సంఖ్యను కనుగొనమని చెప్పి ఇచ్చారు. ది యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్వెంట్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 78, దెన్ ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ అని చెప్పి ఇచ్చారు. ఓకేనా. 5 వరుస సరి సంఖ్యలు. యాక్చువల్గా ప్రొసీజర్ అయితే ఇలా చేయాలి. సరి సంఖ్యను ఏమంటాం మనం, 2n అంటాం. 5 సరి సంఖ్యల్లో మొదటి సరి సంఖ్య ఎంత అంటే 2n అయితే, తర్వాత సరి సంఖ్య ఎంత అంటే 2n + 2 అయితే, తర్వాత సరి సంఖ్య ఎంత అంటే 2n + 4 అయితే, తర్వాత ఎంత 2n + 6, నెక్స్ట్ ఎంత 2n + 8. ఇవి 5 వరుస సరి సంఖ్యలు. వాటి సగటు ఇచ్చారు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 78 వేసి చేస్తే ఆన్సర్ వస్తుంది. సో టైం చాలా టైం ఎక్కువ పడుతుంది. ఇక సింపుల్గా ఏం చేయొచ్చు అండి అంటే ఇచ్చినవి ఏంటంటే 5 వరుస సరి సంఖ్యలు అని చెప్పి ఇచ్చారు. వాటి సగటు ఎంత 78 ఇచ్చారు. ఎప్పుడైనా సరే 5 వరుస సంఖ్యలు ఉన్నా లేదా 5 వరుస సరి సంఖ్యలు ఉన్నా లేదా 5 వరుస బేసి సంఖ్యలు ఉన్నా వాటి సగటు ఎంత, ఖచ్చితంగా మిడిల్ నెంబర్ అవుతుంది. ఇచ్చిన సగటు ఎంత 78 అంటే ఇచ్చిన 5 నెంబర్స్లో మిడిల్ నెంబర్ ఎంత అండి అంటే 78 అవుతుంది. ఓకేనా.
ఇప్పుడు 78 తర్వాత వచ్చే సరి సంఖ్య ఎంత? 80. తర్వాత ఎంత? 82. బిఫోర్ ఎంత? 76. బిఫోర్ ఎంత? 74. సో ఇచ్చిన 5 సరి సంఖ్యలు ఇవేనండి. ఇలా మనం మొత్తం చేసిన ఇవే వస్తాయి మనకి. ఓకేనా? n వాల్యూ కనుక్కొని ఇవే వస్తాయి మనకి. కానీ సింపుల్గా ఏంటంటే 5 సంఖ్యలకి యావరేజ్ సగటు ఎంత అంటే మిడిల్ నెంబర్ అవుతుంది. సగటు 78 ఇచ్చారు అంటే ఇండైరెక్ట్గా ఉన్న 5 నెంబర్స్లో మిడిల్ నెంబర్ ఎంత అంటే 78 అనమాట. నెక్స్ట్ ఎంత? 80. నెక్స్ట్ ఎంత? 82. ఇవి 5 నెంబర్స్. అడిగిందేంటి? లార్జెస్ట్ నెంబర్, గరిష్ట సంఖ్య ఎంత? 82. సో 82 సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది యావరేజ్ సగటు లేదా సరాసరి నుంచి ఈ ప్రాబ్లం అండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. సో డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ప్రాబ్లం ఇచ్చారు. డైరెక్షన్ సూచన: ఏ మరియు బి అను 2 కంపెనీలలో పనిచేసే వివిధ మతములకు సంబంధించిన వర్కర్ల గురించి ఇవ్వబడినది అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఇలా 2 కంపెనీస్ ఉన్నాయంట. ఇది వచ్చేసి ఏ అనే కంపెనీ, ఇది బి అనే కంపెనీ. అందులో ఉన్న వర్కర్స్ యొక్క మతాల గురించి ఇచ్చారు. సో ఇక్కడ ద ఫాలోయింగ్ పై చార్ట్ ఆర్ సర్కిల్ గ్రాఫ్ షోస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్కర్స్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్ ఇన్ 2 ఫ్యాక్టరీస్ ఏ అండ్ బి. స్టడీ ద గ్రాఫ్స్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో అని చెప్పి ఇచ్చారు. సో ఏ అనే కంపెనీలో, బి అనే కంపెనీలో ఉన్న వర్కర్స్ యొక్క రిలీజియన్స్ గురించిన డేటా ఇచ్చారు. చూడండి, ఏలో హిందూస్ అంట 150 degrees. సో పై డయాగ్రామ్ అంటే ఏంటి? ఏదైనా ఒక సర్కిల్ని కొన్ని కాంపోనెంట్ సెక్టార్స్గా డివైడ్ చేసి ఇందులో ఏదైనా డేటా ఇస్తారు. ఈ డేటా మొత్తం ఏంటంటే ఇస్తే వాల్యూస్ అనేవి డిగ్రీస్లో ఇస్తారు, లేదా వాల్యూస్ అనేవి పర్సంటేజ్లో ఇస్తారు. ఓకేనా? డిగ్రీస్లో ఇస్తే ఈ మొత్తాన్ని కలిపేసి ఎంత రావాలి? 360 degrees రావాలి. పర్సంటేజ్లో ఇస్తే ఈ మొత్తం ఎంత రావాలి? 100% రావాలి. ఇచ్చిన వాల్యూస్ మొత్తం డిగ్రీస్ కాబట్టి ఈ మొత్తం కలిపితే ఎంత? 360 degrees వస్తుంది అనమాట. ఓకేనా? సో ఏ ఫ్యాక్టరీలో హిందూస్ 150 degrees ఉంటే, ముస్లిమ్స్ 75 degrees ఉంటే, క్రిస్టియన్ 60 ఉన్నారు, 6 ఎంత? 75 ఉన్నారు ఏ ఫ్యాక్టరీలో. నెక్స్ట్ బి అనే ఫ్యాక్టరీలో అంట, సో ముస్లిమ్స్ 60, 6 80, క్రిస్టియన్స్ 40, హిందూస్ ఎంత? 180 ఉన్నారు. సో 2 కంపెనీస్లో ఉన్న వర్కర్స్ యొక్క రిలీజియన్స్ గురించిన డేటాని ఇచ్చారు. సో దీన్ని బేస్ చేసుకొని ప్రాబ్లం ఇచ్చారు. సో 2 ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్లు సమానమైతే ఏలో ఉన్న క్రైస్తవ వర్కర్లు బిలో ఉన్న క్రైస్తవ వర్కర్లలో ఎంత శాతం అని చెప్పి ఇచ్చారు. క్రిస్టియన్ వర్కర్స్ ఇన్ ఏ ఆర్ హౌ మచ్ % ఆఫ్ క్రిస్టియన్ వర్కర్స్ ఇన్ బి ఇఫ్ ద టోటల్ వర్కర్స్ ఇన్ ఈచ్ ఫ్యాక్టరీ ఆర్ సేమ్ అని చెప్పి ఇచ్చారు. సో ఏలో ఉన్న క్రిస్టియన్ వర్కర్స్ క్రైస్తవ వర్కర్లు బిలో ఉన్న క్రైస్తవ వర్కర్లలో ఎంత శాతం అంటే ఏలో ఉన్న క్రైస్తవ వర్కర్లు బిలో ఉన్న క్రైస్తవ వర్కర్లలో ఎంత శాతం అంటే ఎంత? ఇంటూ 100. డయాగ్రామ్ చూసామనుకోని మనం ఏలో క్రిస్టియన్స్ ఎంత? 60 క్రైస్తవులు, బిలో క్రైస్తవులు ఎంత ఇచ్చారు? 40. ఏలో ఉన్న వారు బిలో ఉన్న వారిలో ఎంత పర్సంటేజ్ అన్నారు. ఓకేనా? సో ఏలో ఉన్న వారు ఎంత? 60 బై బిలో ఉన్న వారు ఎంత? 40 ఇంటూ 100. ఓకేనా? సో 0 0 క్యాన్సిల్.
4 25 టైమ్స్ క్యాన్సిల్. 25 ఇంటూ 6 ఎంత? 150. ఆన్సర్ వచ్చేసి ఎంత? సింపుల్గా 150%. ఈ ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఈ పై డయాగ్రామ్ని బేస్ చేసుకొని ప్రాబ్లం ఇచ్చారు. ఏలో ఉన్న వారు బిలో ఉన్న వారితో పోలిస్తే ఎంత పర్సంటేజ్ అన్నారు. సో ఏలో ఉన్నవారు 60, బిలో ఉన్నవారు 40 కాబట్టి 60/40 ఇంటూ 100 ఎంత? 150. అడిగింది ఏలో ఉన్నవారు బిలో ఉన్న వారిలో ఎంత శాతం కాబట్టి ఆన్సర్ ఎంత? 150. అలా కాకుండా ఏలో ఉన్నవారు బిలో ఉన్న వారి కంటే ఎంత శాతం ఎక్కువ అంటే ఆన్సర్ ఎంత అయింది? ఓన్లీ 150 కాదు, ఓన్లీ 50% మాత్రం అవుతుంది. ఎంత ఎక్కువ అంటే 50 ఎక్కువ, ఎంత పర్సెంట్ కాబట్టి ఆన్సర్ ఎంత? 150% అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి. సో 149, 150 అంటే 2 సమ్స్ ఇచ్చారు. సో క్రింది పట్టిక 2021 మరియు 22లో వివిధ రాష్ట్రాలలోని మొత్తం జనాభా మరియు వారిలో నిరుద్యోగ పురుషులు, నిరుద్యోగ స్త్రీల గురించి ఇవ్వడమైనది అని చెప్పి ఇచ్చారు. ఓకేనా? సో 2 స్టేట్స్లో టేబుల్ గివింగ్ పర్సంటేజ్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ మేల్ అండ్ అన్ఎంప్లాయిడ్ ఫీమేల్ యూత్ అండ్ ద టోటల్ పాపులేషన్ ఫర్ డిఫరెంట్ స్టేట్స్ ఇన్ 2021 and 22 అని చెప్పి ఇచ్చారు. ఓకే, చూడండి ఇక్కడ టేబుల్లో ఈ కాలంలో స్టేట్ నేమ్ ఇచ్చారు. ఏ అనే స్టేటు, బి, సి, డి, ఈ, ఎఫ్ ఇచ్చారు. రోలో 21 ఇయర్, 22 ఇయర్ అని చెప్పి ఇచ్చారు. అందులో ఎమ్, ఎఫ్, టి అన్నారు. టేబుల్ కిందనే ఇచ్చారు. ఎమ్ అంటే పర్సంటేజ్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ మేల్ యూత్. ఎమ్ అంటే పర్సంటేజ్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ మేల్ యూత్ అంటే నిరుద్యోగ పురుషులు. ఎఫ్ అంటే నిరుద్యోగ స్త్రీలు, వాళ్ళకి పర్సంటేజ్ శాతం అన్నమాట. టీ అంటే టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ల్యాక్స్, రాష్ట్రంలో మొత్తం జనాభా లక్షల్లో అని చెప్పి ఇచ్చారు. అంటే ఏ అనే స్టేట్లో 2021 ఇయర్లో టోటల్ పాపులేషన్ ఎంత అంటే 35 lakhs అండి. 35 lakhs అనమాట. ఇందులో అన్ఎంప్లాయిడ్ మేల్ యూత్ ఎంత? 12% ఆఫ్ 35 lakhs. నిరుద్యోగ పురుషుల యొక్క శాతం 12% కాబట్టి నిరుద్యోగ పురుషులు ఎంతమంది ఉన్నారు అంటే 12% ఆఫ్ 35 lakhs. నిరుద్యోగ స్త్రీలు ఎంతమంది ఉన్నారు? 15% ఆఫ్ 35 lakhs. సపోజ్ డి అనే స్టేట్ తీసుకున్నామండి. డి అనే స్టేట్ తీసుకుంటే 2022 ఇయర్లో నిరుద్యోగ పురుషులు ఎంతమంది ఉన్నారు అంటే 8% ఆఫ్ 50 lakhs. స్త్రీలు ఎంతమంది ఉన్నారు అంటే 8% ఆఫ్ 50 lakhs. పాపులేషన్ మొత్తం ఎంత అండి అంటే 50 lakhs అలా ఇచ్చారు. ఓకేనా? ఈ డేటాని బేస్ చేసుకొని 2 సమ్స్ ఇచ్చారండి. అందులో మనం 149 తీసుకుంటే 2021 స్టేట్ ఏలో ఉన్న నిరుద్యోగ పురుషులు 22లో స్టేట్ ఎఫ్లో ఉన్న నిరుద్యోగ స్త్రీలలో ఎంత శాతం? చూడండి, 21 స్టేట్ ఏలో ఉన్న నిరుద్యోగ పురుషులు, ఏలో 2021లో ఉన్న అన్ఎంప్లాయిడ్ మేల్ యూత్ నిరుద్యోగ పురుషులు అంట. వీరు 22లో స్టేట్ ఎఫ్లో ఉన్న నిరుద్యోగ స్త్రీలలో, ఎఫ్ అనే స్టేట్లో 2022 ఇయర్లో ఉన్న అన్ఎంప్లాయిడ్ ఫీమేల్ యూత్ నిరుద్యోగ స్త్రీలలో ఎంత శాతం కాబట్టి ఇంటూ 100 వేస్తాం. గమనించండి, ఏలో 21లో ఉన్న మేలు, ఏలో 21లో మేలు ఎంత ఉన్నారు?
12% ఆఫ్ 35 lakhs. ఓకేనా, 12% ఆఫ్ 35 lakhs బై ఎఫ్లో 22లో ఫీమేల్. చూడండి, ఎఫ్లో 22లో ఫీమేల్ ఎంత? 7% ఆఫ్ 50 lakhs. కాబట్టి 7% ఆఫ్ 50 lakhs ఇంటూ 100. సో పర్సంటేజ్ క్యాన్సిల్ అండి, ల్యాక్స్ క్యాన్సిల్ అండి. 7 వచ్చేసి 5 times, 50 వచ్చేసి 2 times. 5 into 2, 10 into 12 ఎంత? 120%, 120%. ఆన్సర్ వచ్చేసి 120%. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, టేబుల్ ద్వారా ఏలో 21లో ఉన్న నిరుద్యోగ పురుషులు, ఎఫ్లో 22లో ఉన్న నిరుద్యోగ స్త్రీలలో ఎంత శాతం కాబట్టి ఇంటూ 100 వేసాము. సో ఆన్సర్ వచ్చేసి 120%, 120%. ఓకేనా, నెక్స్ట్ వన్ తీసుకుంటే 2022లో స్టేట్ ఏలో ఉన్న నిరుద్యోగ యువత ఎంతమంది? వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ స్టేట్ ఏ ఇన్ 2022? గమనించండి, నిరుద్యోగ యువత మేలా ఫిమేలా, పురుష స్త్రీల కాదండి, ఎవరైనా కావచ్చు. నిరుద్యోగ యువత 2022 ఇయర్లో ఏ అనే స్టేట్లో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ ఒకసారి చూడండి. 22లో ఉన్న ఏలో అన్ఎంప్లాయిడ్ యూత్ ఒకసారి తీసుకుంటే 22లో ఉన్న ఏలోని అన్ఎంప్లాయిడ్ యూత్ 7% ఏమన్నా మేలు, 8 ఏమన్నా ఫీమేలు, కలిపితే ఎంత అండి అంటే 15%. ఓకేనా, 15%. ఎంతలో? 30 లక్షల మందిలో 15%. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఎంత అంటే 15% ఆఫ్ 30 lakhs అనమాట. 15% అంటే 15/100 ఇంటూ 30 lakhs. 2 zeros క్యాన్సిల్. 15 into 3 ఎంత? 45. 1 2 3 4 zeros. సో 4. సో ఆన్సర్ ఎంత? 4,50,000 అండి. 4,50,000 ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. సో డేటా ఇంటర్ప్రిటేషన్లో 3 sums ఇచ్చారు. గమనించండి, మొత్తం 30 మార్క్స్. మొత్తం 30 మార్క్స్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఉంటే దాంట్లో రీజనింగ్లో నుంచి 20 వస్తే అర్థమెటిక్ నుంచి 10 రావచ్చు. కొన్ని సందర్భాల్లో రీజనింగ్లో 15 ఇస్తే అర్థమెటిక్ కూడా 15 రావచ్చు. మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఎలా ఉంటాయి? 20, 10. ఒక్కోసారి చేంజ్ చేస్తే ఈ విధంగా ఇవ్వచ్చు. ఓకేనా, సో ఈ గ్రాండ్ టెస్ట్ 2కి సంబంధించి ఈ పేపర్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మొత్తం మీకు పంపించాం. జాగ్రత్తగా వాచ్ చేయండి. ఆ క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని ఫస్ట్ ఎగ్జామ్ లాగా రాయండి, కీలో కరెక్షన్ చేసుకోండి, ఎన్ని మార్క్స్ వచ్చాయి అనలైజ్ చేసుకోండి. తర్వాత వీడియో ద్వారా మీరు ఏ ప్రాబ్లంకి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, ఏ ప్రాబ్లంకి రాంగ్ ఆన్సర్ ఇచ్చారు, ఏ ప్రాబ్లం మీకు రాక వదిలేసారు గుర్తుంచుకోండి. గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో 1/3 నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి ఎవ్వరు కూడా లాటరీ సిస్టమ్ ఫాలో అవ్వద్దండి. వచ్చు అంటే ఆన్సర్ చేయటం, రాదు అంటే వదిలేయటం అండి. గుర్తుంచుకోండి, వచ్చు అంటే ఆన్సర్ చేస్తాం, రాదు అంటే వదిలేసేయాలి. సో నెగిటివ్ మార్క్ ఉన్నప్పుడు మనం
చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో మీరు రాసిన ఎగ్జామ్ పేపర్లో ఏది రైట్ అయింది, ఏది రాంగ్ అయింది, రైట్ అయితే ఎలా రైట్ అయింది, మనం కరెక్ట్గా పెట్టామా, గెస్ చేసి పెట్టామా, రాంగ్ అయితే ఎందుకు రాంగ్ అయింది, ఎక్కడ పొరపాటు చేసాం, వదిలేస్తే ఎందుకు వదిలేసాం, ఎక్కడ చేయలేకపోయాం, ఎందువల్ల రాలేదు, మన వీడియోస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్యాకల్టీ మొత్తం కూడా. మ్యాక్సిమం ఎవరైతే సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారో వారి మొత్తంతో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ వచ్చాం. మీరు జాగ్రత్త వీడియోస్ మొత్తాన్ని ఫాలో అయ్యి పేపర్ మొత్తం స్టడీ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోస్లో ఇంకొన్ని ఎగ్జామ్ పేపర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్.